జానీ మాస్టర్ కేసు విషయానికి వస్తే మాత్రం ఆ అమ్మాయికి ఇప్పుడు ఏజ్ 21. అంటే నేను చదివిన ఎఫ్ఐఆర్ ప్రకారం చెప్తున్నాను, అమ్మాయికి ఏజ్ 21. దట్ మీన్స్ తను D2లో కంటెస్టెంట్. అమ్మాయికి అప్పుడు ఏజ్ 14 years ఉండొచ్చు. ఇప్పుడు అమ్మాయి ఏజ్ 16 years. సారీ, 2019లో తన ఏజ్ 16 years. 2019లో తనకి జానీ మాస్టర్ దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఆఫర్ వచ్చింది. ముంబై వెళ్ళి షూటింగ్ చేయాలి అని అంటే తను వాళ్ళ పేరెంట్స్ని వదిలి, ఇద్దరు మగవాళ్ళే, వాళ్ళు కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్తో కలిపి తను ట్రావెల్ చేసింది. ముంబైలో తను అక్కడ స్టే చేసింది. ఆ టైంలో జానీ మాస్టర్ వెళ్ళి తను సెక్షువల్ హరాస్మెంట్ చేశారని చెప్పింది. అసలు అంటే ఇది దీన్ని మనం ఏ విధంగా చర్చించుకోవచ్చు? ఒకటండి, చట్టాల పట్ల అవగాహన లేకపోవడం ఒక వంతు, ఉన్నవాళ్ళు కూడా ఆ అవగాహన ప్రకారం బాధితుల పక్షాన మాట్లాడకపోవడం మరింత దుర్మార్గం. నేను దాని గురించే ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా. అసలు బాధితుల పక్షాన మీరు ఎందుకు ఆలోచించట్లేదు? మీకు ఆలోచించడం ఇష్టం లేకపోతే నోరు మూసుకుని ఉండండి. అంతేగాని వెకిలిగా, హాస్యాస్పదంగా, అలాగే అసలు ఏమీ జరగలేదు అని కొట్టిపారేయటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నాను. అలాగే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా కూడా చూసుకున్నట్లయితే నిన్నంతా మనకి మీడియానే కాదు, సోషల్ మీడియా అంతా కూడా ఆ అమ్మాయిని తప్పు పట్టడం జరిగింది. అక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నారు? సోషల్ మీడియా అంతా ఏమి తప్పు పట్టలేదండి, మెయిన్ స్ట్రీమ్ మీడియానే తప్పు పడుతుంది. ఇప్పుడు ఆ తప్పు పట్టడం వెనకమాలే వాళ్ళకి 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి పొలిటికల్ రీజను, ఇంకోటి సినిమా రీజను, సినిమా ఇండస్ట్రీ రీజను కనిపిస్తున్నాయి. అసలు ఈ విధమైన ధోరణి వల్లే ఈ వేధింపులు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, అలాగే రాజకీయ రంగంలో కావచ్చు. ఇది మనం ఖండించాల్సిన విషయం. అసలు మీరు ఎలా ఈ పద్ధతిని మీరు ఎట్లా కొనసాగించాలనుకుంటున్నారు? అంటే ఈ వేధింపులు ఇలాగే జరుగుతూ ఉండాలా? అంటే ఖండించరా మీరు? అసలు మిమ్మల్ని ఖండించకుండా మీ నోర్లు మూయిస్తున్న విషయం ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఆ అమ్మాయి ఆ టైంలో ఒక మైనర్ పైన అత్యాచారం జరిగితే, అసలు అత్యాచారానికి కూడా చాలా గైడ్లైన్స్ మారిపోయినాయి ఇవాళ. మరి ఇవన్నీ తెలిసిన లాయర్లు కూడా ఆ విధంగా మాట్లాడడం అంటే ఎలా అంటే 30 సెకండ్లు తేరిపార చూస్తేనే నేరము అనే ఈరోజు ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసినప్పుడు ఆ అమ్మాయికి వేధింపులకి గురయ్యానని చెప్తున్నప్పుడు మీరు దాన్ని ఎలా కొట్టిపారేస్తారు? ఇవాళ వచ్చిన కొత్త చట్టం ప్రకారం, ఇది కొత్తగా కూడా ఏం రాలేదండి, 2014 నుంచి ఉంది నిర్భయ చట్టం. దీని ప్రకారంగా 30 సెకండ్లు ఆ అమ్మాయి అభీష్టానికి తేరిపార చూసినా తప్పే, నేరమే అది. అలాగే దుర్భాషలాడినా నేరమే, బెదిరించడం నేరం, అలాగే బ్లాక్మెయిల్ చేయడం నేరం, బట్టలు విప్పమని అడగటం నేరం, వెంబడించటం నేరం, 354. ఇన్ని నేరాలు ఉన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఇవన్నీ మనకి సరిపోతాయి. అలాంటప్పుడు జరగలేదని మీరు ఎవరు చెప్పటానికి? మీరు ఎందుకు అంటే మీరు ఎవరి ప్రయోజనాలను రక్షించడానికి మీరు ఉన్నారనేదే ఇక్కడ నా మౌలికమైన ప్రశ్న. ఇంకొకటి నాకు అనుమానం కూడా వస్తుంది. ఎఫ్ఐఆర్ చూస్తే మాత్రం అక్కడ అమ్మాయికి ఎప్పుడైతే అంటే 2019లో తన మీద సెక్షువల్ అసాల్టింగ్ జరిగినప్పుడు, అది బేసిక్గా మైనర్ కాబట్టి తను పోక్సో యాక్ట్ అనేది పడాలి. ఎందుకు ఎఫ్ఐఆర్కి సంబంధించి ఆ యాక్ట్ ఇచ్చేయలేదు దాంట్లో? అసలు ఇప్పుడు నిన్న పెట్టిన ఎఫ్ఐఆరే రాంగ్ ఎఫ్ఐఆర్ అనిపిస్తుంది. మిగతా కొన్ని చట్టాలు, కొన్ని యాక్ట్స్ పెట్టారు, కాదనట్లేదు. కానీ అసలు పోక్సో యాక్ట్ ఇక్కడ అట్రాక్ట్ కావాలి. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తున్న వయసు అప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో పెట్టాలి. పోక్సో ఎందుకు పెట్టలేదు? పోక్సో అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అందుకోసమే అది అతన్ని రక్షించడానికే పెట్టలేదు అనిపిస్తుంది. అందుకని ఏంటంటే ఎవరైనా సరే ఆడపిల్లలు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎందుకు చెప్పుకోరు అంటే, ఎదురువారు వారికంటే బలవంతులైనప్పుడు ఎలా ధైర్యం వస్తుంది వాళ్ళకి? లేదు, మీరు అన్నదాని ప్రకారమే మాట్లాడదాం. ఇప్పుడు అమ్మాయి 14 సంవత్సరాలప్పుడు D2 కంటెస్టెంట్ అయితే, తనకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ముంబైకి వెళ్తే షీఈస్ బేసింగ్ అంటే తనకేం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు, జస్ట్ కెరియర్ మీద. అక్కడ జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు మైనర్ బాలికని తీసుకెళ్ళేటప్పుడు మీరు షూటింగ్ కోసం ఆమె కుటుంబ సభ్యులు ఉండాలి ఖచ్చితంగా పక్కన. ఆమె కుటుంబ సభ్యులు లేకపోతే కూడా
ఎవరుండాలి పక్కన అంటే ఒక మహిళా అసిస్టెంట్ ఉండాలి. అవును. అది ఎందుకు మీరు ఏర్పాటు చేయలేదు? ఆ విషయం ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు. పోనీ మీరు నిరూపించగలరా ఆ టైంలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని? అమ్మాయి చెప్తుంది ఏంటంటే, ఆ రోజు మాకు ట్రావెలు అలాగే అక్కడ ఉండటానికి వసతి అవన్నీ ఇవ్వలేదు కాబట్టి నేను మా అమ్మని తీసుకెళ్ళలేదు అని చెప్తుంది. గతంలో కూడా ఇలాగే జానీ మాస్టర్ మీద కేసు పెట్టడం జరిగింది. తను ఒక 6 నెలలు జైల్లో ఉండి రావడం కూడా జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ జైలు అనేది ఒక పరివర్తన కావాలి ఎవరికైనా. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పరివర్తన రాలేదనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ జైలు ఇంతే కదా, ఇంకోసారి చేస్తే ఇంకో 2 రోజులు ఎక్కువ ఉంటాము అనుకుంటారు. అతని మీద ఇప్పటికీ 2-3 వివాదాలు ఉన్నమాట వాస్తవం, జైలుకి వెళ్ళిన మాట వాస్తవం. అయినా కానీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అది బాధాకరమైన విషయం. అదేమంటే ఎక్కడి నుంచో వచ్చింది, ఏదో రాష్ట్రం నుంచి వచ్చింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఇవాళ మనం వేరే దేశానికి వెళ్తే కూడా మనకు హక్కులు ఉన్నాయని మనం మాట్లాడుతున్న ఈ రోజుల్లో వేరే రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయి అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయి అయితే ప్రశ్నించకూడదా? అలా అయితే మరి నిన్నగాక మొన్న కాదంబరి జత్వాని కూడా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయే కదా. అదే మరి. అందుకే వీళ్ళు ద్వంద్వ నీతి, ద్వంద్వ ప్రమాణాలు చూపిస్తున్నారు ఇక్కడ. అసలు జరగలేదు అని మీరు అనే హక్కు మీకు లేదు. జరిగిందో జరగలేదో విచారణలో బయటకు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా జానీ అలాంటి వాడు కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను మీకు దీనికి చెప్తా. ఆ మధ్యకాలంలో ఒక తండ్రి కూతుర్ని చంపేశాడు చందానగర్ ఏరియాలో, తండాలో. మియాపూర్ కూడా కాదు, చందానగర్ నిజాంపేట రోడ్లో. అదే అయితే అతను ఏం చేశాడు, ఆ పాపని అతను ఫోర్ని ఎక్కువ చూస్తూ ఆ పాప మీద ప్రయోగం చేయాలి అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి తన బండి మీద ఎక్కించుకొని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి అరిచి గోల పెట్టేసరికి ఇంటికి వచ్చి ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు తనను తప్పుపడతారనే ఉద్దేశంతో బండరాయితో మోది చంపేశాడు ఆ అమ్మాయిని. చంపేసి ఏం చేశాడు, చాలా తెలివిగా మళ్ళీ వెనక్కి వచ్చి ఒక్కడే ఇంటికి వచ్చి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు, మా అమ్మాయి కనిపించట్లేదు అని. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చింది ఏంటంటే, ఇతనే ఆ అమ్మాయిని బండి మీద ఎక్కించుకుని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికి రాలేదు అని తేలింది. అవును. అప్పుడు అతన్ని వాళ్ళదైన శైలిలో వాళ్ళు విచారిస్తే అతను నిజం ఒప్పేసుకున్నాడు. కానీ వాళ్ళ భార్య ఏమన్నది, నా మొగుడు అలాంటి వాడు కాదు అంది. కూతుర్ని చాలా బాగా చూసుకునేవాడు అని కూడా చెప్పింది. అవును. కూతుర్ని బాగానే చూసుకుని ఉంటాడు, కానీ చూసుకున్నంత మాత్రం ఇలా చేయకూడదని ఎక్కడా లేదు. నీ భర్త నీకు మంచోడు కావచ్చు, నీ భర్త మీద నీకు నమ్మకం ఉండొచ్చు, నీ భర్త బయట ఏమీ చేయడు అని నువ్వెట్లా గ్యారంటీ ఇస్తావు? పైగా ఈ కేసులో ఆమెను కూడా ఆమె పైన కూడా కంప్లైంట్ ఇచ్చింది. అవును. అందుకని పైగా మతం మారమని కంప్లైంట్, ఇలా రకరకాల కంప్లైంట్లు ఉన్నాయి. మేము అడిగేది ఏంటంటే, మీరు నిష్పక్షపాతంగా పోలీసుల్ని కోరుకునేది, కోర్టుల్ని కోరుకునేది నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్లు మీరు విచారించండి.